స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా
పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ, పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే, ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా
ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారది వందేళ్ల మాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తనవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తనవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే
కనులు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రవిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఎంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ జడు తదిగిన తగ జడు తరిగిన తదరిన తదిగిట ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. తండ్రి, నీ పాదాలకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ఆలస్యమైనప్పటికీ నీ రీతిగా నీ పాదాల చెంత చేరి వ్యవస్థలోనికి బిడ్డలు ప్రవేశించబోతూ ఉండగా నీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రభువా, మీ మహిమ కొరకై ఈ కార్యక్రమం అంతటిని మీరు వచ్చుకొనబోతుండగా మీ సహాయమని ఆశ్రయిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చదువుకుందాం. నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. కొంచెం సేఫ్ అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడుకైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుడి వాక్యము సమయంలో మరి ప్రశాంత్, ప్రియాంక ఇరువురికి వాక్య భాగములో భార్యకు ఒక హెచ్చరిక దేవుడు తెలియపరిచాడు. స్త్రీలకు ఏం చెప్తూ ఉన్నాడంటే, స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. అలాగే ప్రశాంత్, నీ భార్య కాబోతున్న ప్రియాంకకు నిన్ను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ వివాహ వ్యవస్థలో ఈ రెండు అనుభవాలు ఉండగలిగితే ప్రభు ఆశీర్వదించిన, ప్రభు దీవించిన కుటుంబముగా నీ కుటుంబ వ్యవస్థ తీర్చిదిద్దబడుతుంది. కనుక ఒకరికి ఒకరు లోబడి ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఆయన సిద్ధపరిచిన కుటుంబ ఆశీర్వాదాలు మీరు స్వతంత్రించుకోవాలని మనసారా కోరుతూ మాటలు ముగిస్తున్నాం. ఇరువురు లేచి నిలబడి వివాహ ప్రకటన సంఘమంతయు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచెల్లపాల గ్రామ కాపురస్తులు దేవరపల్లి వెల్లిబాబు గారి కుమారుడు దేవరపల్లి ప్రశాంతతను, అలాగనే గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామ కాపురస్తులు బేతపూడి యోహాన్ గారి యొక్క కుమార్తె బేతపూడి ప్రియాంకను ఈ దినమున ఇరుపక్ష తల్లిదండ్రులు సంఘం వివాహ కార్యక్రమాన్ని జరిగించుటకు నిశ్చయించి ఉన్నారు. కాబట్టి ఈ వివాహ కార్యక్రమం జరిగించబడకూడదని న్యాయమైన ఆక్షేపణలు ఆధారాలతో ఏమైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచండి. లేని ఎడల ఈ వివాహము చేయుట మాకు సంతోషమే అని మీ అంగీకారాన్ని, మీ కుడి హస్తాలను చూచి అంగీకారాన్ని తెలియపరచాలని మనం చేస్తున్నాం. ఈ సభలో ఉన్న వాళ్ళ మాటలు ఎవరు ఆలకించట్లేదు. సరే, మంచిది. అలాగనని ప్రశాంత్ ప్రియాంక నీకు అంగీకారమైన
అలా మీ కుడి హస్తాన్ని కూడా చూపించండి. చూడగా సంఘము జాగ్రత్తగా ఆలకించవలసిన అవసరత. మరి మంగళసూత్రం అలాగే పూల ముగించబడుతుంది. పూలదండలు, మంగళసూత్రం, బంగారు ఆభరణాలు, చేతులు పట్టించడానికి ఇరుపక్షాల పెద్దలు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రశాంత్, నాతో కూడా ఈ ప్రమాణాలు మీ అంగీకారాన్ని తెలియపరచండి. ప్రశాంత్ అను నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదు. మంచిది. ప్రియాంకను నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే నమ్మకముగా కాపురము చేయుదువా? మీకు ఇష్టమేనా? మంచిది. మీ పేరు? డేవిడ్ గారు. ప్రియాంకకి ప్రశాంత్ నుంచి వివాహం చేయటం మీకు సమ్మతమేనా? మంచిది. వారి ఇరువురు ఇప్పుడు పవిత్రమైనది. ప్రియాంక అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రశాంత్ గారు ప్రమాణాలు ఎవరికి చేశారు? ఎంత కాలం? మంచిది, సంతోషం. నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. జీవితకాలం. మంచిది. ప్రశాంత్ గారు ప్రియాంకను మీ భార్యగా చేసుకోవటానికి ఏం తీసుకొచ్చారు? ఏది ఉందా? మీ దగ్గరే ఉందా? మరంత ధైర్యంగా ఎట్లా చెప్పారు? ఇప్పుడు అడుగుతుంటే లేదని చెప్పారు. మంగళసూత్రం, మంగళసూత్రం. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యం కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. తన భార్యగా స్వీకరించుకొనుటకు
మంగళసూత్ర ధారణ జరిగించబడుతూ ఉంటుంది. కనుక ఈ ప్రత్యేక సమయంలో మంగళసూత్ర ధారణ జరిగించబడుతుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ధారణ జరిగించుచు ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచి వారి లోకములో బ్రతికి ఉన్నంత కాలం ఈ మంగళసూత్రమును వారి ఇరువురికి సాదృశ్యముగా ఉంచి నమ్మకముగా జీవించటానికి కృప చూయించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఒకసారి ప్రశాంత్ గారు మీ ముందు ఉన్నటువంటి పెండ్లి కుమార్తె ప్రియాంకనో కాదో నాకు ఒకసారి చెప్తే ఈ మంగళసూత్రం ఇచ్చేస్తాను. మీరు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. దండ పైనుంచి వేయమ్మా, లేదా పైన అలా వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ బంగారు ఆభరణమును అంగీకరించిన దేవుని నామములో ప్రశాంత్ ప్రియాంకలను ఈ దినము నుండి భార్యాభర్తలుగా ప్రకటన చేయించున్నాం. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, వారిని ఆశీర్వదిద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాల కెనలేని స్తుతులు స్తోత్రాలు. ప్రత్యేక సమయంలో యవన బిడ్డలు ఇరువురు ప్రశాంత్ ప్రియాంకలు మీ సన్నిధానములో సంఘము ఎదుట ప్రభువా ఒకరి ఎడల ఒకరు ప్రమాణములను చేసి పరిశుద్ధ వివాహ వ్యవస్థలోనికి బిడ్డలు ప్రవేశించి ఈ దినము నుండి భార్యాభర్తలుగా జీవించుటకు తీర్మానము చేసుకొని ఉండగా మీ సన్నిధిని వీరికి తోడుగా ఉంచండి. మీరు సిద్ధపరిచిన కుటుంబ ఆశీర్వాదాలను దయచేయండి. అపవాదికి తావు లేకుండా వారి చుట్టూ మీ కంచెల కాపుదల, సమాధానము, సంతోషం, అయా సకల ఆశీర్వాద ఐశ్వర్యాలు మెండుగా కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మీద ఆధారపడే కుటుంబముగా, మిమ్మలను పోలి నడిచే కుటుంబముగా, మిమ్మలను గణపరిచే కుటుంబముగా, అనేకులకు సాక్షార్థమైన కుటుంబముగా ఈ కుటుంబము జీవించుటకు మీరే కృప చూయించమని ప్రార్థన చేస్తూ బిడ్డల పైన మీ సమృద్ధి జీవాన్ని కుమ్మరించండి. ఈ ప్రత్యేక సమయంలో చేరువచ్చిన ఇరుపక్ష కుటుంబీకులకు, బంధువులకు, సంఘము శ్రేయభిలాషుల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము సన్నిధి చేరువచ్చినటువంటి బిడ్డలకును మరి విశేషముగా ఈ దినమున పరిశుద్ధ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించిన నూతన దంపతులు ప్రశాంత్ ప్రియాంకలకు నీ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం
తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు आरा से प्यारू